హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. పండిత్ వర్సెస్ దేవా. సో వీళ్ళిద్దరిలో పవర్ఫుల్ అనే డౌట్ ఎందుకు వచ్చిందో తెలుసా? సో ఇక్కడ దేవా కంటే పండిత్ దేంట్లో ఒక దాంట్లో పవర్ఫుల్ అయ్యే ఉంటాడు. సో అదైతే నాకు అనిపించింది. సో ఈ వీడియో చేస్తున్నా. సో ఇక దాని గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఈ డౌట్ ఎందుకు వచ్చిందనంటే, మూవీ రన్ అవుతుంటే మధ్యలో క్లైమాక్స్ కి వచ్చేసరికి రుద్రకి ఇచ్చిన ఎలివేషన్ తో పాటు పండిత్ కి ఇస్తాడు రాజమన్నారు ఎలివేషన్. రుద్ర పండిత్ ని ఎందుకు పిలిపించాడు అని చెప్పేసి. సో పండిత్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిజికల్ గా పండిత్ ఒక కుంటివాడు. అంతవాడు దేవాన్ని కొడతాడా అంటే ఆబ్వియస్లీ కొట్టలేడు. దేవా ఎక్కడ కూడా మూవీలో ఒక్క దెబ్బ కూడా తినడు. ఇంకా దేవానే వాళ్ళందరినీ చితక్ కొడతాడు. చెప్పాలంటే ఎగిరేసి కొడతాడు. ఎంత పవర్ఫుల్ పర్సన్ వచ్చినా కూడా దేవా ఇట్లే కొట్టేస్తాడు. సో అట్లాంటిది పండిత్ దేవాన్ని కొడతాడా అంటే ఆబ్వియస్లీ కొట్టడు. రుద్ర పండిత్ ని పిలిపించాడని తిరుగు చెప్పగానే అందరూ భయపడతారు. సో పండిత అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ పండిత్? సో దీని గురించి ముందు మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ దారా డెత్ గురించి మాట్లాడుకుందాం. ఒక వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ సీన్ లో దేవా అమ్మని రేప్ చేయడానికి గనియర్ వాళ్ళతో పాటు మన్నర్ వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. అందులో ఒక వ్యక్తి అంటాడు, నేనే ఆమె మొగుడిని చంపాను అని చెప్పేసి. సో ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పండిత్ గురించి ఒకటి మాట్లాడుకుందాం. పండిత్ గురించి చెప్పాలంటే తను మన్నార్ వాడు కాదు, శౌర్యంగా వాడు కాదు, గనియర్ వాడు కాదు. సో తన ఒక సపోర్టర్. మన్నార్ వాడైనా రుద్రకి సపోర్ట్ చేయడానికి తను వస్తాడు. రుద్ర కన్నా పెద్దవాడైనా కూడా రుద్ర రారా పోరా కొడతాడు. సో ఇవన్నీ కామన్ అనుకోండి. సో రుద్ర కంటే ముందు రాజమన్నర్ తో ఉండేవాడు కావచ్చు పండిత్. సో రాజమన్నర్ కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయన టైంలో అది దారా అనే చెప్పాలి. సో దారాన్ని చంపింది రాజమన్నార్ అని తిరుగు చెప్తాడు. నాకు తెలిసి ఈ థియరీ వర్కౌట్ అవ్వదు. రాజమన్నారే స్వయంగా వెళ్లి దారాన్ని చంపుతాడా అంటే చంపడు. రాజమన్నార్ కింద ఉన్న పండిత్ తో చంపించుండొచ్చు. అప్పటికి పండిత్ చాలా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు. దారాన్ని చంపే ప్రయత్నంలో తన కాళ్ళను కోల్పోయి ఉండొచ్చు. సో అలా మరక అట్నే ఉండొచ్చు. సో ఏ పర్సన్ అయినా కూడా తన స్ట్రాంగ్ అని నిరూపించడం కోసం తను వేరే వాడిని చంపాలి. అంటే తనకన్నా పవర్ఫుల్ అయిన వాడిని చంపితేనే అప్పుడు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ అని నమ్ముతారు. అట్లాంటి పవర్ఫుల్ పర్సన్ దారా. సో అతను చంపిన వ్యక్తి పండిత్ అని నేను అంటాను. మీరేమంటారో కింద కమెంట్ చేయండి. సో ఇంకొకటి, పండిత్ ఎప్పుడు చూసినా కూడా అమ్ముడు దగ్గరనే పూజలు చేసుకుంటూ ఉంటాడు. సో చేతబడి అంటారా? ఇంకోటి, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగానే ఈ సలార్ మూవీని డిజైన్ చేశారని చెప్పేసి. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే చేతబడి కూడా ఉంటుంది. సో మేబీ నాకు తెలిసి పాసిబిలిటీస్ ఉండొచ్చు చేతబడికి. పండిత్ చేతబడి చేసేవాడు అని చెప్పేసి. సో అదొక స్ట్రెంగ్త్ కావచ్చు. మేబీ పండిత్ నెగటివ్ పవర్స్ ని దగ్గర పెట్టుకొని ఉండొచ్చు. రుద్ర పండిత్ ని ఒక్కనే తీసుకొస్తాడు. అలాగే వరద కూడా దేవా ఒక్కనే తీసుకొస్తాడు. దేవాకి ఎవ్వరు ఉండరు. దేవా వన్ మ్యాన్ ఆర్మీ. పండిత్ హ్యాస్ ఆర్మీ. పండిత్ కి ఆర్మీ ఉంటుంది. లైక్ కాకు రౌడీలో అని కూడా చెప్పుకోవచ్చు. బట్ దే ఆర్ వెరీ వైలెంట్. దేవాకి ఇచ్చిన ఎలివేషన్ ఒక్కటే. ప్రశాంత్ నీల్ గారు మనకు పోస్టర్ లోనే చెప్పారు, ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ కాల్డ్ వన్ మ్యాన్, ద మోస్ట్ వైలెంట్ అని చెప్పేసి. అట్లాంటి క్రూరత్వమైన వ్యక్తులే ఒక వ్యక్తిని వైలెంట్ మ్యాన్ అని వాళ్ళే చెప్పేశారు. సో అట్లాంటి పర్సన్ మన దేవా. సో ఎంతైనా దారా కొడుకు. ఒకవేళ పండితే దారాని చంపి ఉంటే, ఆ విషయమే దేవాకి తెలుసుంటే ఖచ్చితంగా పండిత్ ని ఫస్ట్ చంపేస్తాడు. సో స్నేహం కోసం, వరదకి ఇచ్చిన మాట కోసం అందరినీ చంపేసి ఆ కుర్చీ మీద వరదను కూర్చోబెడతాడు. సో ఫైనల్ గా వీళ్ళిద్దరిలో పవర్ఫుల్ ఎవరంటే ఆబ్వియస్లీగా దేవానే. ఎందుకంటే మనకి ప్రజెంట్ జరుగుతున్న స్టోరీలో పండిత్ వీళ్ళెవ్వరిని చూపించరు. రుద్ర కూడా వీళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు. మేబీ ఖచ్చితంగా దేవానే వీళ్ళందరినీ చంపేసి ఉంటాడు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సలార్ 2. ఇది గెస్ మాత్రమే, ఖచ్చితంగా జరుగుద్దని చెప్పట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.